ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట, నీ ముందు ఎవ్వడో నిలవడో. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ముందు ఎవ్వడో. అసలైన సిసలైన మాట అంటే అసలు నిజంగా దేవుడు ఆ మాట చెప్తే ఇంకెంత ధైర్యంగా ఉంటుంది మనిషికి. అరే నీ దగ్గరికి ఎవడన్నా వస్తే నాకు ఒక్క ఫోన్ చేయి, నేను చూసుకుంటాను అన్నాడు అనుకో ఎవరైనా, అప్పుడు ఎలా ఉంటుంది? నాకు ఎవడ అసలు ఏమి అక్కర ఆడుంటే ఇంకేంటి, నాకు సీఎం వెనకాల ఉన్నాడు, నాకు పిఎం వెనకాల ఉన్నాడు, నాకు ఆడీడు వెనకాల ఉన్నాడు అన్న ధైర్యం వచ్చేస్తుంది. దేవుడు మోషేకు చెప్పినట్లుగా యెహోషువకు ఏమని చెప్తున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా. ఇప్పుడు ధైర్యంగా ఉన్నామన్నప్పుడు ధైర్యంగా ఉండాల్సినోడు ఎవరు? నువ్వు నేనే. ధైర్యం తెచ్చుకోవాల్సింది ఎవడు? నువ్వు నేనే. ధైర్యంగా ఉండి దాని శక్తి లోపల పని జరిగించవలసిన అవకాశం ఇవ్వాల్సింది ఎవడు? నువ్వు నేను. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి పడిపోయాడు. ఎక్కడ ఏ కోనేరు దగ్గర? బెత్తస్థానబడిన కోనేరు. స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగాడు. ఏం చేయాలి ఈయన? చెప్పు ఏం చెప్పాలి ఈయన? అవును ప్రభువా, నువ్వైనా కాస్త. అవునయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా, ఇది లేకపోతే నా బతికి అలా ప్రభావం. ఏం చెప్తున్నాడు? నా బిడ్డలు రాలేదు, నన్ను ఎవరు దించట్లేదు, ముందెళ్ళిపో. ఈ సోదంతా ఎందుకు? లేచి నీ పరుపెత్తుకుని గట్టిగా స్తోత్రం చెప్పండి. లేచి వెళ్ళిపో. ఇంక ఈ కోనేరు వైపు చూడవలసిన అవసరం నీకు. నీ లోపలకే శక్తి నేను రప్పిస్తాను, దేవునికి మహిమ కలుగునుగా. నీ లోపలకే దేవుని ఆత్మను రప్పిస్తాను, దేవునికి మహిమ కలుగునుగా. నీవు మనుషుల మీద ఆధారపడవలసిన మనిషివి కాదు. నువ్వు నమ్ముకున్నవాడు బలమైన వాడు. నీకు కలిగిన అధికారము, నీ నోటికి నేను నోరుగా, నీకు తోడుగా, నీకు బలమైన ప్రాకారంగా ఉన్నప్పుడు ఏ మనిషి నీ ఎదుట నిలవా. ఇది నీ లోక రప్పించాలని దేవుని తపన. నిన్ను తీసుకువెళ్ళి గొప్పగా చేయటం పెద్ద మ్యాటర్ కాదు దేవుడికి. సింహాసనం మీద ఇలా అనుకుంటే అలా కూర్చోబెట్టచ్చు దేవుడు. కానీ నీ లోపల కట్టబడవలసినవి ఉన్నాయి కదా. నువ్వు అంతరంగికంగా బలమైన వాడుగా కావాలి కదా. మనుషుల మీద ఆధారపడే బ్రతుకొద్దు. మనుషులు చేతులు చాపితే చేయి కింద చెయ్యి పెట్టి తీసుకునే అవసరం నీకొద్దు. నీ తొట్టే అందరికి దీవెనగా మార్చబడాలి. హల్లెలూయా.